గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ హెయిర్. ముఖ్యంగా మన జుట్టుకి సంబంధించి చాలా సమస్యలు చూస్తున్నాం. మన ఫేస్లో బ్యూటీని ఎన్హాన్స్ చేసే వాటిలో ముఖ్య పాత్ర పోషించేది మన జుట్టు. కానీ అలాంటి వాటికి చాలా సమస్యలు చూడడం మనం జరుగుతోంది. డాండ్రఫ్ సమస్య కావచ్చు, హెయిర్ ఫాల్ సమస్య కావచ్చు, లేకపోతే చిన్న ఏజ్లోనే బాల్డ్ హెయిర్ రావడం కావచ్చు. సో ఇలాంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్ హనోక్ కుమార్ గారు. పార్థ డెంటల్ నుంచి మనతో ఉన్నారు. పార్థ డెంటల్ హెయిర్ కి సంబంధించి హాస్పిటల్ నుంచి. సో వారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా అండి, సో జుట్టుకి సంబంధించి చాలా టీనేజ్ నుంచే మనం చాలా సమస్యలు చూస్తూ ఉన్నాం. హెయిర్ ఫాల్ కావచ్చు, డాండ్రఫ్ కావచ్చు, టీనేజ్ పిల్లల్లోనే ఎక్కువగా. సో ఇప్పుడు మీ మధ్యకి క్లినిక్కి చాలా మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే ఎలాంటి సమస్యలు మెయిన్గా మీరు చూస్తూ ఉన్నారు? చూడండి, హెయిర్కి సంబంధించి ఇప్పటి కాలంలోనే ప్రాబ్లమ్స్ అనేది చాలా ర్యాంపెంట్గా స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు అంటే హెయిర్ గురించి లేకపోతే జుట్టు గురించి పట్టించుకోకపోవడం అన్నది ఒక పక్క అయితే, దానిపైన ప్రాబ్లమ్స్ కూడా అంత ర్యాంపెంట్గా ఉండేది కాదు. ప్రైమరీ రీజన్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే వర్క్ ప్రెషర్స్ కావచ్చు, లేకపోతే మనం తినే తిండి హ్యాబిట్స్ కావచ్చు. సో ఈ రీజన్స్ వలన ఇప్పట్లోనే డాండ్రఫ్ కానీ, లేకపోతే జుట్టు పలసపడడం కానీ, లేకపోతే ఎర్లీ ఏజ్లోనే బాల్డ్నెస్ అన్నది రావడం, అంటే బట్టతలు అన్నది రావడం. సో అది ఇనిషియల్ స్టేజెస్లోనే రికగ్నైజ్ చేయడం అన్నది, ఎస్పెషలీ ఇన్ ద 20s and 30s పేషెంట్స్ అన్నది చాలామంది వస్తున్నారు. సో ఇన్ వన్ వే మనం చెప్పవచ్చు ఏంటంటే హెయిర్ లాస్ అన్నది ప్రస్తుతం అన్నది చాలా తక్కువ ఏజ్లో అన్నది స్టార్ట్ అవడం అన్నది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. ఇప్పుడు చాలా కామన్ సమస్య అయిపోయింది కదా. ఎస్ అండి, చాలా ఫ్రీక్వెంట్గా హెయిర్ లాస్ రావడం. ఇంతకుముందు అంటే మనకి హెయిర్ లాస్ అన్నది ప్రిడామినెంట్లీ 60s and 70s and 50s ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చేది. కానీ మన ఆహార పద్ధతులు చేంజ్ అవ్వడం కానీ, లేకపోతే ప్రొఫెషనల్ ప్రెషర్స్ కానీ, లేకపోతే స్ట్రెస్ కానీ, లేకపోతే వర్క్ స్టైల్ కానీ, పొల్యూషన్, ధూళి దుమ్ము అంతా దీనివల్ల కానీ 20s and 30s కూడా ప్రస్తుతం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి అన్నది చాలా ర్యాంపెంట్గా ఉన్నది ఇప్పుడు. సో అది ఇనిషియల్ స్టేజెస్లో మనం ఆ హెయిర్ లాస్ అన్నది మనం రికగ్నైజ్ చేయగలిస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అన్నది మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ యూస్ చేసి, లేకపోతే నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి, నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ లైక్ PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్నట్టు ఒక ట్రీట్మెంట్ అన్నది కూడా ఉంటుంది. సో దీనివల్ల జుట్టు అన్నది ఒత్తుగా రావడం కానీ, లేకపోతే ఏదైతే ఏరియాస్లో జుట్టు అన్నది పోయిందో అక్కడ మళ్ళీ రీగ్రో చేసే పరిస్థితి అన్నది ఉన్నది. ఓకే, రైట్ అండి. కాలర్స్ లైన్ లో ఉన్నారు. కరీంనగర్ నుంచి కిరణ్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి, చెప్పండి సార్. నా ముక్కు పైన ఇది మెలాస్మా వచ్చింది సార్, పిగ్మెంటేషన్. అవును, అది నేను కొన్ని రోజులు ఒక 1-2 years నుంచి క్రీమ్లు వాడుతున్నాను, కానీ పోతుంది మళ్ళీ వస్తుంది సార్. అట్లా పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉంది సార్? ఉన్నదండి. ఇప్పుడు మెలస్మా అన్నది ప్రిడామినెంట్లీ మనం చూసేది సన్లైట్ ఎక్స్పోజర్, అంటే ఎండకి ఎక్కువగా ఎక్స్పోజర్ అన్న ఏరియాస్లోనే ప్రిడామినెంట్గా ఉంటుంది. సో అది ముక్కు మీద కావచ్చు, లేకపోతే అంటే చీక్స్ మీద ఈ ఏరియాలో కావచ్చు, అక్కడ మెలస్మా అన్నది ఫామ్ అవుతూ ఉంటుంది అది. సో దానికి ట్రీట్మెంట్ అనేది కేవలం ప్రొడక్ట్స్ యూస్ చేస్తే మాత్రం, లేకపోతే సన్ స్క్రీన్ లాంటివి యూస్ చేయడం వల్ల మనకి ఎఫెక్ట్ అనేది రాదు. అప్పటికప్పుడు తాత్కాలికంగా కొంచెం ఎఫెక్ట్ అనేది కనబడుతుంది, బట్ మళ్ళీ రికర్ అన్నది అవుతుంది. సో అది మనం ట్రీట్మెంట్ చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మన దానికి డే కేర్ ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి. దానికి లేజర్లు యూస్ చేయవచ్చు, పీల్స్ అన్నది యూస్ చేయవచ్చు. సో అది ఎలాంటిది ట్రీట్మెంట్ మీకు పనిచేస్తుంది అన్నది అది డాక్టర్ గారు మీకు ఒకసారి చూసిన తర్వాత అది డిసైడ్ అన్నది చేయగలరు. సో ట్రీట్మెంట్ ఒక పక్క, అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్స్ అనేది యూస్ చేయడం ఒక పక్క, రెండు సమానంగా మనం వెళ్తే కానీ మీకు ఆ ప్రాబ్లంకి పర్మనెంట్ పరిష్కారం అన్నది ఉండదు. సో ఈ రెండు కలిపి మనం చేయాలి. సో కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్లో ఎనీ ఆఫ్ ద క్లినిక్స్కి, మీరు కరీంనగర్లో కూడా బ్రాంచ్ ఉన్నది, మీరు ఒకసారి డాక్టర్ గారితో కలిసి మీ ప్రాబ్లం అనేది క్లియర్ కట్గా ఒకసారి చూపించి మా కాస్మెటాలజిస్ట్తో క్లియర్ కట్గా మాట్లాడుకొని దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. యా, మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుతున్నారు. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఎవరికి అవసరం? చూడండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది పేరు ఒకటే చాలా పెద్దది. మన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, లేకపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటి ట్రీట్మెంట్స్ లాగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అది కానే కాదు. సో చాలా సింపుల్ ప్రొసీజరు. మన జుట్టునే
ఒక ఏరియా నుండి తీసి ఎక్కడైతే జుట్టు లేదో లేకపోతే జుట్టు మొత్తంగా రాలిపోయిందో అక్కడ మనకి కొత్త హెయిర్ ఫాలికల్స్ అన్నది పెట్టి మళ్ళీ దాన్ని కంప్లీట్గా న్యాచురల్గా మళ్ళీ రీగ్రో అవ్వడం అన్నది ఈ ప్రొసీజర్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇది జస్ట్ ఒక హెయిర్ షిఫ్టింగ్ ప్రొసీజర్ అంతే. ఒక ఏరియా నుండి తీసి ఇంకొక ఏరియాలో వేయడం. అండ్ ఎవరు చేసుకోవచ్చు అన్నదానికి మాత్రం దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ అన్నది లేదండి. 18 సంవత్సరాలు క్రాస్ అయిన ఎవరికైనా కూడా వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉన్నది లేకపోతే హెయిర్ లాస్ అన్నది జరుగుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా సేఫ్గా 100% సక్సెస్తోనే సేఫ్గా మనం ట్రీట్మెంట్ అన్నది చేయవచ్చు. దీనికి అప్పర్ లిమిట్ అంటూ ఏమీ లేనే లేదు. 60s, 70s, 80s కూడా ఏజ్ వల్లనే ఏ ఏజ్ అయినా మనం నీట్గా చేసుకోవచ్చు. ఓకే, సో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుందా? ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ అంతా? అస్సలు లేదండి, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది చాలా చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఇది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక పెద్ద సర్జరీ కదా, సో దానికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందా అనేసి చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, దీనికి అసలు అవసరమే లేదు. ఇంతకు ముందు అలాగా ఈ ప్రొసీజర్ అన్నది ఒక 1-2 డేస్కి చేయాల్సి ఉంటుంది కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అన్నది ఉండేది. బట్ ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో హైలీ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని హైలీ స్కిల్డ్ డాక్టర్స్తోని ఈ పర్టికులర్ ప్రొసీజర్ని కేవలం డే కేర్ ప్రొసీజర్గా మాత్రమే, అంటే పొద్దునొచ్చి సాయంత్రానికి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేటట్లాగా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేకుండా ట్రీట్మెంట్ అనేది చాలా స్మూత్గా హ్యాపీగా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే తర్వాత నెక్స్ట్ ఎలాంటి ఫాలో అప్లో ఉండాలి? ఇట్లా షాంపూ చేయడం కానీ, వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు కానీ, ఇట్లా వాటి గురించి మీరు ఏమైనా చెప్పడం జరుగుతుందా? డెఫినెట్లీ అండి, ఏ ట్రీట్మెంట్ కానీ, మెడికల్ ట్రీట్మెంట్ కానీ, డెంటల్ ట్రీట్మెంట్ కానీ, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ కానీ, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ట్రీట్మెంట్ అన్నది ఒక ఎత్తు అయితే మనం తీసుకున్న జాగ్రత్తలు లేకపోతే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయడం అంతే ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ అన్న చేసిన తర్వాత మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కేవలం ఇంట్లో మాత్రమే ఫాలో చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్ డే టు డే మెయింటెనెన్స్. మీరు ఒక టైప్ ఆఫ్ షాంపూ యూస్ చేస్తే మేము ఇంకో టైప్ ఆఫ్ షాంపూ చెప్తాము, లేకపోతే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ, లేకపోతే స్ప్రేస్ కానీ, ఆయిల్స్ కానీ, జస్ట్ సింపుల్ హెయిర్ కేర్ ప్రొసీజర్స్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్నది యూస్ చేస్తే సింపుల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు మంచి రిజల్ట్స్ అన్నది వస్తాయి. ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ అండి? ఫుడ్ హ్యాబిట్స్లో కూడా సింపుల్గా ప్రిడామినెంట్లీ మనం చూసేది ఏంటంటే, ప్రాక్టికల్లీ స్పీకింగ్ మన ఫుడ్ హ్యాబిట్స్లోని ఎటువంటి ఫుడ్ కూడా మనం ఇది తీసుకోవద్దు అన్నట్టు ఏమీ లేదు. ఓకే, బట్ ఓన్లీ మనం చూసేది ఏంటంటే విటమిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ మెటీరియల్ అన్నది, ఆ ప్రపోర్షన్ ఎక్కువ ఉన్న ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటే హెయిర్ అనేది ఇంకా ఫాస్ట్గా గ్రో అయ్యే రిజల్ట్స్ అన్నది కనబడుతూ ఉంటుంది. ఓకే, చాలా మంది కాల్ తీసుకుందాం, కాల్ తీసి మాట్లాడుకుందాం. హలో భాషా గారు, మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్, వినబడుతుంది, చెప్పండి. హెయిర్ ఊడిపోతుంది సార్ ఒక ఇయర్స్ నుంచి. ఓకే అండి. మొన్న రీసెంట్ గా ఆయిల్ షాంపూ తీసుకున్నాను, వాడుతున్నాను, అయినా సరే కంట్రోల్ అవ్వట్లేదు సార్. ఓకే, మీ ఏజ్ ఎంత అండి భాష గారు? నాది 31 సార్. రైట్, మీ 2-3 years నుండి చూస్తున్నారా ఇది హెయిర్ లాస్ అవ్వడం అన్నది? అవును సార్, 3 years నుంచి ఎక్కువ. రైట్ అండి. సో నేను చెప్పినట్లుగా భాష గారు, ఈ పర్టికులర్ ప్రాబ్లం, హెయిర్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉన్నదో దానికి రెండు పక్కల, ఒక పక్క ట్రీట్మెంట్ చేయడము, ఒక పక్క మన ప్రొడక్ట్స్ యూస్ చేయడము, రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కేవలం ట్రీట్మెంట్ ఒకటే చేసుకొని ప్రొడక్ట్స్ యూస్ చేయకపోయినా, లేదా ట్రీట్మెంట్ తీసుకొని ప్రొడక్ట్స్ అన్నది యూస్ చేయకపోయినా, మీకు ఆ సొల్యూషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్గా ఉండదు. జస్ట్ టెంపరీగా, తాత్కాలికంగా మీకు ఆ రిజల్ట్ అనేది కనబడుతుంది. బట్ హెయిర్ లాస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హెయిర్ లాస్కి చాలా రీజన్స్ కూడా ఉంటాయి. సో స్పెషలిస్ట్ డాక్టర్ మీకు ఒకసారి చూసి మీకు ఎలాంటి రీజన్ వల్ల, ఏ రీజన్ వల్ల మీకు హెయిర్ లాస్ అవుతుందన్నది డిసైడ్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికీ ఒకటే రీజన్ అన్నది ఉండదు, అందరికీ ఒకటే రీజన్ వల్ల హెయిర్ లాస్ ఉండడం అది కూడా జరగని పని. సో మీ వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నది అన్నది గుర్తించి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అన్నది తీసుకొని, అండ్ సపోర్టింగ్గా మనం దానికి షాంపూలు కానీ, ఆయిల్స్ కానీ, లేకపోతే ఎటువంటి మెడికేషన్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ యూస్ చేయడం ఎంతైనా అవసరము.
సో రెండు సమానంగా చేస్తే మనకి ట్రీట్మెంట్ అన్నది లేకపోతే మీకు రిజల్ట్ అన్నది అంత ఫాస్ట్గా అంత మంచిగా మీకు కనబడుతుంది. సో మీ దగ్గరున్న పాత హెయిర్ క్లినిక్స్కి ఖచ్చితంగా సంప్రదించండి. అండ్ కాస్మెటాలజిస్ట్ కానీ లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ మాకు రెడీగా ఉన్నారు. అండ్ మీ ప్రాబ్లం అన్నది వెంటనే చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ప్లాన్ అన్నది చెప్తారు. ఓకే, మరో కాలర్ భద్రాద్రి నుంచి కిరణ్ గారు. కిరణ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ఓకే సార్. చెప్పండి కిరణ్ గారు. నమస్తే సార్, నా పేరు కిరణ్ రెడ్డి సార్. నమస్కారం, చెప్పండి. నాది డాండ్రఫ్ అనేది ఎక్కువ ఎన్ని షాంపూ యూజ్ చేసినా కానీ సరిగ్గా పోదు. అవునండి. ఈ డాండ్రఫ్ అనేది ఏంటంటే నడి మధ్యలో ఉంది సార్. నాకు నా ఏజ్ వచ్చేసి 24 అట్లా ఉంటుంది సార్. ఓకే. ఈ డాండ్రఫ్ అనేది డాండ్రఫ్ వల్లనా లేకపోతే యూజ్ చేసే దుమ్ము పెట్టాలనేది నాకు కన్ఫ్యూజన్ సార్ దీంట్లో. సో డాండ్రఫ్ అన్నది చాలా 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 కామన్ ప్రాబ్లం. సో డాండ్రఫ్ అన్నది బేసికలీ ఒక కైండ్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నట్టు. దానికి రీజన్స్ అన్నది కూడా చాలా రీజన్స్ అన్నది ఉంటాయి. మీరు చేసే పని కానీ లేకపోతే మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే మీరు హెయిర్ మెయింటైన్ చేసే ప్రొసీజర్స్ కానీ చాలా రీజన్స్ అన్నది ఉంటాయి. సో ఈ డాండ్రఫ్ అన్నది కేవలం షాంపూ యూస్ చేస్తే కానీ లేకపోతే ఎనీ కమర్షియల్ అవైలబుల్ షాంపూ యూస్ చేయడం వల్ల కానీ పర్మనెంట్గా లాస్ అన్నది అది పోవడం అన్నది జరగదు. ఓకే. సో దీనికి ఖచ్చితంగా దీనికి హెచ్ఎఫ్టీ అన్నది ట్రీట్మెంట్స్ అన్నది ఉంటాయి, పిఆర్పి ట్రీట్మెంట్స్ అన్నది చాలా ట్రీట్మెంట్స్ అన్నది ఉంటాయి. నేను ముందు చెప్పినట్లుగా ఏ హెయిర్ ప్రాబ్లం జుట్టుకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కూడా వాళ్ళకి ఎటువంటి రీజన్ వలన ప్రాబ్లం అన్నది వస్తుందన్నది డిసైడ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ బిఫోర్ ఎనీ ప్రొడక్ట్స్ యూస్ చేసే ముందు. సో అది డిసైడ్ చేసిన తర్వాత దానికి ప్రకారంగా ట్రీట్మెంట్ అన్నది తీసుకొని సింపుల్ ట్రీట్మెంట్స్ అంటే భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. ఇనీషియల్ స్టేజెస్లోనే చాలా సింపుల్గా ట్రీట్మెంట్స్ అయ్యే ట్రీట్మెంట్ ఉంటాయి. అండ్ లేటర్ స్టేజెస్లో దాన్ని మనం వదిలేస్తే సివియర్గా అవుతే అప్పుడు దానికి వేరే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్. బట్ ఎలాంటి ట్రీట్మెంట్ అన్నా కూడా మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా అయిపోయే ట్రీట్మెంట్స్, డే కేర్గా ఒక సింగిల్ డేలో కంప్లీట్ చేసే ట్రీట్మెంట్స్ కాబట్టి ఒకసారి క్లినిక్కి ఒకసారి వెళ్ళి మీ ప్రాబ్లం అన్నది క్లియర్ కట్గా ఒకసారి చూపించి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అన్నది తీసుకోండి. ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏ విధంగా చేస్తారు చెప్పారు. ఒకవేళ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాక వాళ్ళకి ఇంకా మాకు హెయిర్ వచ్చేస్తుందని ఒక హ్యాపీనెస్తో ఉంటారు. సో వాళ్ళకి మళ్ళీ ఒత్తైన జుట్టు రావడానికి ఎంత టైం పట్టొచ్చు? చూడండి, ఎవ్రీబడి అందరికీ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఒత్తైన జుట్టు వస్తే ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ 2 things. ఒకటి ఏంటి అని అంటే జుట్టు అన్నది పర్సన్ టు పర్సన్ మన రిజల్ట్ అనేది కనబడడం ఒక రేంజ్లో ఉంటుంది. కొంతమందికి 3 నెలల్లో ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది కనబడవచ్చు, కొంతమందికి 4 నెలల్లో ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది కనబడవచ్చు. బట్ ఆన్ అండ్ యావరేజ్ మనం చెప్పేది అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ని మనం కన్సిడరేషన్లో తీసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ 3 నెలల నుండి 7 లేకపోతే 8 నెలల లోపల మనకు కంప్లీట్ రిజల్ట్ అన్నది తెలుస్తుంది. మీకు రిజల్ట్ స్టార్ట్ అవ్వడము 2వ నెల లేకపోతే 3వ నెల నుండి మీకు ఖచ్చితంగా కనబడుతుంది. దాని ఫుల్ ఎఫెక్ట్ అన్నది 7 to 8 months లోపల మీకు నార్మల్లీ కనబడుతూ ఉంటుంది. ఓకే, మరో కాలర్ నిజామాబాద్ నుంచి గంగారెడ్డి గారు. హలో గంగారెడ్డి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి సార్. మనకు మన బ్రహ్మానంద లెక్క బ్యాక్ సైడ్ జుట్టు ఊసుకుంటుంది. ఓకే, అది కమెడియన్ బ్రహ్మానందం ఉన్నారు కదా, సో ఆయనకు ఉంటుంది కదా బాల్డ్ హెయిర్, ఆ విధంగా ఊడిపోతుంది తనకి అని చెప్తున్నారు. చెప్పండి సార్. సో మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 37 సార్. ఓకే, ఎప్పటి నుండి చూస్తున్నారు హెయిర్ లాస్ అన్నది, జుట్టు ఊడిపోవడం అన్నది ఎప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నారు? నాకు ఏం లేదు సార్, బాగా 2 months ఊడిపోతున్నాయి. నేను ఒకటి శాఖలు ఊడిపోతున్నాయి అనుకున్నాము, మరి ఎక్కువ అయిపోయింది సార్. అవునండి. ఈరోజు మీ టీం ముందు ఉంది కాబట్టి నేను కాల్ చేస్తున్నాను సార్. ఓకే, చూడండి, మీ ఏజ్ 34 years అంటున్నారు. అండ్ మీరు చెప్పిన ప్రకారంగా లాస్ట్ 3-4 years నుండి మీకు హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. అండ్ బట్టదల్లగల మీకు కనబడుతుంది. సో సింపుల్గా దీని ట్రీట్మెంట్ అనేది మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో మనం చేసుకోవచ్చు. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేకుండా సింపుల్గా ఒకటే రోజులోనే మనం వెళ్ళి మీకు ఎలాగైతే ఎంతైతే హెయిర్ లాస్ అన్నది ఉన్నదో అది ఒకసారి డిసైడ్ చేసి మీకు డోనార్ ఏరియాలో మీకు ఎంత స్ట్రాంగ్గా ఉన్నది, లేకపోతే మీ ఎంతవరకు ఎన్ని ఫాలికల్స్ అన్నది మీకు పడుతుంది. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు
డిఫెక్ట్ ఎంత పెద్దగా ఉంటుందో లేకపోతే బట్టతలు ఎంతవరకు ఉన్నదో దాని ప్రకారంగా నంబర్ ఆఫ్ ఫాలికల్స్ అన్నది నిర్ధారిస్తారు. అది హెయిర్ ఫాలికల్స్ అన్నది డిసైడ్ చేస్తారు. చేసిన బట్టి దాని తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తారు. సో ఆబ్వియస్ మీకు ప్రస్తుతం ఎలా ఉన్నదో ఎంతవరకు హెయిర్ లాస్ ఉన్నదో నాకు తెలియదు కాబట్టి మీరు ప్లీజ్ ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్న పార్థా క్లినిక్స్కి ఒకసారి విజిట్ చేసి ఒకసారి మా డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీ హెయిర్ లాస్ ఎంతవరకు ఉన్నదో చూసి ఎన్ని హెయిర్ ఫాలికల్స్ పడతాయి అన్నది ఒకసారి డిసైడ్ చేసి ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ అనేది చేసి మీకు మళ్ళీ ఒత్తైన జుట్టు అనేది డెఫినెట్లీ మనం రప్పించవచ్చు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. ఉప్పల్ నుంచి ప్రసాద్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో అండి, చెప్పండి ప్రసాద్ గారు. సార్ మా బాబుకి 14 years నుండి వైట్ హెయిర్స్ వస్తున్నాయి, ఎంటికలన్నీ ఊడిపోతున్నాయి. ఓకే అండి, ఎందుకని అలా? ఇప్పుడు మీ బాబు ఏజ్ ఎంత అండి? 14 years. ఓకే, 14 years. ఎప్పటి నుండి నోటీస్ చేశారు ఇది వైట్ హెయిర్ రావడం ఇంకా జుట్టు రాలిపోవడం అన్నది? చూపించాం కానీ ఎక్కడ వెళ్ళినా తక్కువ ఉంటుంది అంటుంది. విటమిన్స్ తక్కువ ఉన్నాయి అందుకే అంటుంది. అవునండి, చూడండి నార్మల్గా తెల్ల జుట్టు రావడం కానీ లేకపోతే హెయిర్ ఊడిపోవడం అన్నది కానీ మన 18 to 19 years నుండి నార్మల్గా జరగడం అన్నది జరుగుతుంది. ఓకే బట్ బాబుకి 14 years నుండి అంటే ఆల్రెడీ 13 years నుండి అలా జరగడం అన్నది జరుగుతుంది అని అంటే దానికి అండర్లైన్ కాజ్ అన్నది లేకపోతే రీజన్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా అందరికీ ఉండే రీజన్స్ కాకుండా బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అన్నది లేకపోతే దాని ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉన్నా కానీ లేకపోతే జనరల్గా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అన్నది మీకు జుట్టు మీద కనబడుతుంది. కాబట్టి ఒకసారి మీ బాబుకి ఒకసారి క్లినిక్ ఒకసారి చూపించండి. చూపించిన తర్వాత జనరల్ హెల్త్ చెకప్తో పాటు హెయిర్ రీజన్స్ కూడా ఏమైనా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి నిర్ధారిస్తారు, చూస్తారు. ఒకసారి చూసిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ అన్నది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకుంటే డెఫినెట్లీ దాన్ని రివర్స్ అన్నది చేయవచ్చు. హెయిర్ లాస్ అన్నది ఖచ్చితంగా మనం రివర్స్ చేయవచ్చు. జుట్టు తెల్లబడ్డం అన్నది అది చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కాబట్టి దానికి కంప్లీట్గా మనం ఎఫెక్ట్ అనేది రివర్సిబుల్గా మనం ఎఫెక్ట్ అన్నది చూపించలేకపోవచ్చు కానీ బట్ జుట్టు రావడం మాత్రం ఖచ్చితంగా మనం స్టాప్ అన్నది చేయవచ్చు. రైట్, మరో కాలర్ కడప నుంచి సుధీర్ గారు లైన్ లో ఉన్నారు. సుధీర్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో సార్, డాక్టర్ సార్. చెప్పండి సుధీర్ గారు, చెప్పండి. సార్ నాకు పూర్తిగా బోల్డ్ హెడ్ ఉంది సార్. అంటే ఇప్పుడు పూర్తిగా ఉంది, సైడ్లు మాత్రమే ఉంది, పూర్తిగా బోల్డ్ హెడ్ ఉంది. ఓకే అండి, మీ ఏజ్ ఎంత సార్? 23 years. 23 years. ఎప్పటి నుండి నోటీస్ చేశారు ఇది హెయిర్ లాస్ అన్నది మీకు? ఇది మామూలుగా 5 years నుంచి ఉంది సార్. నాకు ఇప్పుడు పూర్తిగా వెళ్ళిపోతుంది. నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఖర్చు ఎంత అవుతుంది? ఖచ్చితంగా చేయించుకోండి. ఒకటి ఏంటంటే మనం మీకు ఎంతవరకు హెయిర్ లాస్ ఉన్నది అన్నది డిసైడ్ చేయడం అనేది లేదా చూడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంత ఖర్చుకు వెళ్ళే ముందు. బికాస్ మన పార్థా హెయిర్ క్లినిక్స్లో మనం ఏం చేస్తామంటే ఫాలికల్ ప్రకారంగా కాస్ట్ అన్నది తీసుకుంటే పేషెంట్స్కి కాస్ట్ అన్నది ఎక్కువ అవుతుంది. కాబట్టి మా సిఎండి గారు డాక్టర్ పివి పార్థసారథి గారు డిసైడ్ చేసింది ఏంటంటే డిఫెక్ట్ ఎంతవరకు డిఫెక్ట్ ఉన్నది అన్న దాన్ని బట్టి కాస్ట్ అన్నది తీసుకోవడం వలన ఖచ్చితంగా పేషెంట్స్కి చాలా మటుకు హెల్ప్ అన్నది అవుతుంది. కాస్ట్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో కాస్ట్ ప్రకారంగా మీరు చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ మీకు అగ్రెసివ్ ప్రైజింగ్ అన్నది ఉంటుంది. ప్లస్ డెఫినెట్లీ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అన్నది ముఖ్యం కాబట్టి కాస్ట్ అనేది డెఫినెట్లీ తక్కువ. బట్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు కాస్ట్ ఉంటుంది అన్నది డెఫినెట్లీ మీ డిఫెక్ట్ బట్టి మనం డిసైడ్ అన్నది చేయాలి. మీ డోనర్ ఏరియా ఎంత స్ట్రాంగ్గా ఉన్నది, మీకు ఎన్ని హెయిర్ ఫాలికల్స్ అన్నది పడతాయి అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ అన్నది చేస్తాం. బట్ మీ ఏజ్ అనేది కూడా చాలా తక్కువ, 23 years ఉన్నది. ప్లస్ ఆల్మోస్ట్ ఎంటైర్ స్కాల్ప్ మొత్తం అంతా కూడా హెయిర్ లాస్ ఉన్నది అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా మీరు మా దగ్గరున్న క్లినిక్కి వెళ్ళి ఒకసారి చూపించండి. చూపించుకున్న తర్వాత ఖచ్చితంగా దీన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి సక్సెస్ఫుల్గా మళ్ళీ ఒత్తైన జుట్టును అనేది మనం తీసుకొని రావచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లము లేదు. బట్ దానికన్నా ముందు మీ డాక్టర్తో ఒక్కసారి సంప్రదించి ఒకసారి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఆ పిక్చర్స్ తీసుకొని మనం ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి మరో కాలర్ కమల్ గారు లైన్ లో ఉన్నారు. కమల్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో, చెప్పండి సార్. సార్ నా పేరు కమల్ సార్, హైదరాబాద్ సార్. చెప్పండి సార్, చెప్పండి. సార్ నాకు హెయిర్ లాస్ ఒక 10 years నుంచి నేను నోటీస్ చేశాను సార్. ఓకే. ఆ మధ్యలో ఒక 2-3 times క్లినిక్స్ వెళ్ళి చూపించాను.
ఏదో ఆయిల్ తో రాసుకోమన్నారు, రాసుకుంటూనే ఉన్నాము. అప్పటికి రిజల్ట్ వల్ల దాని గురించి కేర్ తీసుకోలేదు. ఈ మధ్యలో అది ఎక్కువైపోతుంది అన్నట్టు ప్రాబ్లం. ఓకే అండి. నేను ముందు చెప్పినట్లాగా కమల్ గారు, ఓన్లీ ప్రొడక్ట్స్ యూస్ చేయడం కానీ లేకపోతే ఓన్లీ ఆయిల్స్ యూస్ చేయడం కానీ ఇవన్నిటి కూడా ఎటువంటి యూజ్ అన్నది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. దీనికి హెయిర్ లాస్ అన్నది ఖచ్చితంగా ఇనీషియల్ స్టేజెస్లోనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కాకుండా వేరే ట్రీట్మెంట్స్ అన్నది ఉంటుంది. బట్ కొంచెం హెయిర్ లాస్ అన్నది ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్న ప్రొసీజర్ చేసి దానితో ప్యారల్గా సమానంగా మనం ట్రీట్మెంట్స్ అన్నది, ప్రొడక్ట్స్ అన్నది, ఆయిల్ కానీ షాంపూ కానీ యూస్ చేయడం ఎంతైనా అవసరము. సో మీకు ఎన్ని ఫాలికల్స్ అన్నది అవసరం పడుతుంది, ఎంతవరకు హెయిర్ లాస్ ఉన్నది, ఏ ఏరియాలో లాస్ అన్నది ఉన్నది అన్న చూసుకుని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అన్నది డిసైడ్ చేసి ఈదర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటే ఒక సింగిల్ డేలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది చేసి డెఫినెట్లీ దాని రిజల్ట్ అనేది మీకు నీట్గా కనబడుతుంది. అండ్ మీ హెయిర్ లాస్ అన్నది కూడా డెఫినెట్గా స్టాప్ అన్నది ఆగిపోతుంది ఇమీడియట్గా. ఓకే, ఈ రిజల్ట్స్ అన్నది ఇమీడియట్గా మీకు కనబడుతుంది. బట్ ఓన్లీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని రిజల్ట్ అన్నది ఉండదండి. ఓకే, అయితే హెయిర్ ఊడిపోయిన వాళ్ళందరికీ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అవసరమా అండి? ఎప్పుడు అవసరం, అసలు ఎప్పుడు చేస్తారు? చూడండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజరు ఏ ఏరియాస్లో అయితే మనకి హెయిర్ ఫాలికల్స్ కంప్లీట్గా పోయాయో ఇప్పుడు దాన్ని నిర్ధారించడానికి మీరు ఇంట్లో కూడా నార్మల్గా మీరు చెక్ చేసుకోవచ్చు. నుదుటి పైన 3 ఫింగర్స్ అన్నది పెట్టి హెయిర్ లైన్ ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అవుతుందో 3 ఫింగర్స్ తర్వాత హెయిర్ లైన్ అన్నది స్టార్ట్ అయ్యింది అని అంటే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది అవసరం ఉండదు. బట్ 3 ఫింగర్స్ కన్నా ఇంకా ఎక్కువ గ్యాప్ అన్నది ఉన్నది, ఎస్పెషలీ మేల్స్కి అయితే ఈ ఏరియాస్లోని పక్కన టెంపరల్ డిఫెక్ట్స్ అనేది అంటారు. ఆ టెంపరల్ డిఫెక్ట్స్ అనేది రిసెషన్ అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది హెయిర్ లైన్ అన్నది. అలాంటి సందర్భాల్లోనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా చాలా అవసరము. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మనం రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా కనబడుతుంది. అండ్ ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా డెఫినెట్గా ఆపుతుంది. ఫస్ట్ ఇన్స్టెన్స్లో మనకు కనబడేది ఏంటంటే హెయిర్ పల్చబడ్డము, హెయిర్ లాస్ అవ్వక ముందు, అంటే హెయిర్ లైన్ రిసెషన్ అంటే హెయిర్ లైన్ బ్యాక్ వెళ్ళక ముందు మీకు హెయిర్ అన్నది పల్చబడ్డం అన్నది జరుగుతుంది. ఆ స్టేజ్లోని మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొంతమందికి అవసరం ఉంటుంది, కొంతమందికి అవసరం ఉండకపోవచ్చు. అలాంటి టైంలోనే సింపుల్గా పిఆర్పి ట్రీట్మెంట్ అన్నది లేకపోతే హెచ్ఎఫ్టి ట్రీట్మెంట్ అన్నది, ఈ 2 ట్రీట్మెంట్స్ అన్నది విత్ మైక్రో నీడ్లింగ్, ఇవన్నీ ప్రొసీజర్స్ అన్నది ఆల్టర్నేట్ ప్రొసీజర్స్, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేని ప్రొసీజర్స్తో మన జుట్టు డెన్సిటీ అన్నది మళ్ళీ మనం రీగ్రో అన్నది చేసుకోవచ్చు. బట్ సివియర్ కేసెస్లో అంటే ఏ ఏరియాలో అయితే మనకి హెయిర్ ఫాలికల్స్ కంప్లీట్గా పోయాయో, ఇంకా మనకి క్లియర్ కట్గా మనకి బట్టతలు అన్నది కనబడుతున్న సందర్భాల్లో ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం. ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది చాలా కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి చాలా లేట్ చేస్తూ ఉంటారు. అంటే హెయిర్ మొత్తం అంతా పోయి కంప్లీట్గా బాల్డ్ అయిపోయి కంప్లీట్గా బట్టతలు కనబడినంత వరకు వెయిట్ చేసి తర్వాత చేసుకుందాంలే అనేది అది డిలే చేస్తూ ఉంటారు. కానీ ఈ డిలే చేయడం అన్నది ఎప్పటికీ మంచిది కాదు. ఇనీషియల్ స్టేజెస్లోనే మొదల్లో ఇనీషియల్గా ఉన్నప్పుడే ఇనీషియల్గా ఈ ఏరియాస్లోని ఎక్కడైతే మనకి లాస్ అన్నది కనబడుతుందో అప్పుడే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది చేసుకుంటే ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా అన్నది ఉంటుంది. ఓకే, ఎన్ని డేస్ వరకు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా విషయాలలో, కానీ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? ఇది పెయిన్తో కూడుకున్న ట్రీట్మెంట్ లేదండి, అబ్సల్యూట్లీ నో. దిస్ ఇస్ కంప్లీట్లీ పెయిన్లెస్, కంప్లీట్లీ సేఫ్. అసలు ఎటువంటి రెస్ట్ పీరియడ్ అన్నది అవసరమే లేని పని. కనీసం కుట్లు వేయడం కానీ లేకపోతే బ్లేడ్తో కోయడం కానీ ఇలాంటి సర్జికల్ ప్రొసీజర్ కాదు. అది చాలా చాలా సింపుల్గా సేఫ్గా కంఫర్టబుల్గా అయిపోయే ప్రొసీజరు. రెస్ట్ పీరియడ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ నార్మల్ ఇంటి పని కానీ పర్సనల్ పని కానీ లేకపోతే ప్రొఫెషనల్ పని కానీ ఎటువంటి హిండ్రన్స్ అనేది అంటే అడ్డంకం అన్నది లేని ప్రొసీజర్స్ ఇది. కేవలం ఫస్ట్ 48 hours 24 to 48 hours దాన్ని ధూళి దుమ్ముతో ఏమీ తగలకుండా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవడం అన్నది మాత్రమే ఇంపార్టెంట్. దాని తప్పించి ఎటువంటి రెస్ట్ తీసుకోవడం అన్నది ఎటువంటి అవసరం అన్నది లేనే లేదు అసలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు పార్త హెయిర్ క్లినిక్లో హెయిర్కి సంబంధించిన సమస్యలకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు మిగతా వాటికి కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు NTV.